సర్వశక్తిమంతుడ సర్వాధికారివైన మా దేవ నీకు వందనములు స్తోత్రములైన ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. ఈ దినము శనివారము, ఈ వారము చివరి దినంలో ప్రభా మేము నిన్ను స్తుతిస్తూ తండ్రి, వారమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రేపు పునరుత్థాన దినం ఆదివారం తండ్రి, సంతోషంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించుటకు మేము సిద్ధపడుతుంటుండగా తండ్రి, మీరు మాకు తోడయండమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ నిన్ను స్తుతిస్తూ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25, 26 వచనములను మేము ధ్యానిస్తున్నాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. ఈ మాటలను మేము ధ్యానం చేసుకుంటున్నాయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీవెంత గొప్ప దైవిక రక్షణను న్యాయము చేసేవాడిగాను ఉన్నావు తండ్రి. నువ్వెంతో శక్తివంతమైన వాగ్దానం మాకు ఇస్తున్నారు ప్రభా. మా తండ్రి, భీకరమైన వారు ఏ విధంగా చెరపట్టబడతారు తండ్రి? మరి అది బలాఢ్యులు చెరపట్టిన వారు అంటే ప్రభా, మేము ఏ బలాఢ్యుల క్రింద ఉన్నాం తండ్రి? ప్రస్తుతమైతే అది ఆ కాలంలో ప్రభా, మరి మీరు ఇశ్రాయేలీయులతో మాట్లాడారు, ఈ దినాన మాతో మాట్లాడుతున్నారు. మేము చెరపట్టబడేది కేవలము బలాఢ్యుడైన అపవాది చేతిలోనే. అయితే ఆ అపవాది ఎంత బలాఢ్యుడైనా నీవు అంతకంటే బలవంతుడవు, అంతకంటే శక్తిమంతుడవు తండ్రి. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే ఎంతో బలవంతుడు ప్రభా. ఈ లోకంలో ఉన్నది ఈ లోకాధికారి ఆ అపవాదే తండ్రి. మీరైతే మా దేవుడై ఉన్నారు. మాలో ఉన్నవాడు నీవు బలవంతుడైన దేవుడవు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. సర్వోన్నతుడవు, సర్వాధికారివి తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీవు మహోన్నతుడవు, మమ్మలను విడిపించగలిగిన వాడవు. మరి ప్రతి పరిస్థితిలో అంటే చెరపట్టబడిన వారిని, మరి బానిసత్వంలో ఉన్నవారిని, భయంకరమైన ఊబిలో ఉన్నవారిని, ఉచ్చులో చిక్కుకున్న వారిని ప్రభా మీరు విడిపించే దేవుడై ఉన్నారు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అంతేకాదు తండ్రి, మీరు యుద్ధము కూడా మీ పక్షంగా నేనే చేస్తానని చెప్తున్నారు మా తండ్రి దేవా. ఒక నిరంకుశ పాలకుల నుండి బందీలను ఎలా విడిపిస్తారు అని మేము ఆశ్చర్యపోవచ్చు. ఆ నిరంకుశుడు ఎవరో కాదు, అపవాదే తండ్రి. ఆ అపవాది నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు మీరు మా తండ్రి దేవా. మీరే పోరాడి మా పక్షంగా మీరు మమ్మలను రక్షిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అణచివేసే వారికి ఘోరమైన పతనం సంభవిస్తుంది మా తండ్రి. మీరు ఎంతగానో గొప్పగా వాగ్దానం చేస్తున్నారు. నీకు వందనములు. మా పక్షంగా మాతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారితో మీరే యుద్ధం చేస్తారు. ఏ అపవాది చేత మేము యుద్ధం చేస్తున్నామో ఆ అపవాదితో నీవే యుద్ధం చేస్తావు మా తండ్రి. అవును, ఈ లోకంలో మేము పోరాడినది శరీరాలతో కాదు, కానీ అంధకార శక్తులతో పోరాడుతున్నాము. ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము తండ్రి. ప్రధానులతో, అధికారులతో పోరాడుతున్నాము. ఇదంతా ప్రభా మీరు మా పక్షంగా యుద్ధం చేస్తారు. అయితే మేము సర్వాంగ కవచమును ధరించుకొని సిద్ధపాటుతో ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును పట్టుకొని తండ్రి, అన్ని సమయాలలో కూడా మేము ప్రార్థించేవారుగా ఉండడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనములు మా ప్రభా తండ్రి. మరి నీవు బలవంతుడమైన దేవుడవని, మా విమోచకుడవు, సజీవుడవని ప్రభా మనుషులందరూ ఎరుగునట్లుగా మీరు మాకు సహాయం చేస్తుండగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థనలు చేస్తున్నాము ప్రభా. పరిశుద్ధుడా, ఈ రాత్రి సమయంలో మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడ ఉంటున్నందుకు వందనములు. నీవు మమ్మల్ని ప్రతి సమయంలో తోడుగా ఉంటానని నిశ్చయితనిచ్చారు తండ్రి. నీకు వందనములు మా తండ్రి. గత వారమంతా కూడా మీరు మా పనులన్నింటిలో విజయం ఇచ్చి నడిపించారు. మమ్మల్ని ఆరోగ్యంతో కాపాడినందుకు నీకు వందనములు. ఈ
రాత్రి సమయంలో తండ్రి మేము నిద్రించకముందు నేను ప్రార్థిస్తున్నాం. మా కుటుంబ సభ్యులందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో ఆ కలతలను తొలగించండి. మనస్పర్ధలను తీసివేయండి ప్రభా. మా తండ్రి వృద్ధులను, చిన్నారులను దీవించి వారిని అందరినీ నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి యవన బిడ్డలను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారు ఎంతగానో అలసిపోయి ఉంటారు తండ్రి. ఈ రాత్రి సమయంలో నిద్రిస్తుండగా వారికి మీ కాపుదలనిచ్చి కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా. ఎవరైతే కొరతలు కలిగి ఉన్నారో, మరి అనేకమైన సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది అప్పుల సమస్యతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన. కనికరించండి, సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. చెరపట్టబడిన పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది అయితే నాయన భయంకరమైన వ్యసనాలతో పట్టబడి ఉన్నారో వారికి అందరికీ విడుదల దయచేయండి మా ప్రభా తండ్రి. అనారోగ్యంతో పట్టబడి ఉన్న వారికి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ బిజినెస్లో లాస్ వస్తుందని దిగులు పడుతూ ఉన్నారో వారిని అందరినీ కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించండి. వారికి మీ పునరుత్థాన శక్తిని ప్రసాదించి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. రాత్రి వేళ ప్రసవంలో ఉన్న వాళ్ళను మీరు ఆశీర్వదించి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు అనేక మందినైనా రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా వారందరినీ మీరు కనికరించి మంచి ఆరోగ్యము, మరి అప్రమత్తత దయచండి. ఎలాంటి అసహనం లేకుండా, కోపము లేకుండా ఓపికతో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కాపుదల వారికి అధికంగా అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. వారి హృదయంలో ఉన్న ఆందోళన, బాధ సమస్తం తొలగించండి తండ్రి ప్రభా. వారికి మంచి ఆరోగ్యము, నెమ్మది అనుగ్రహించండి. హృదయంలో సమాధానం అనుగ్రహించండి. కోపము తీసివేయండి ప్రభా. క్షమాపణ లేని గుణాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది శ్రమలలో ఉన్నారు, దుఃఖంలో, బాధలలో, అనేకమైన సమస్యలలో నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉంటున్నారు. ఒంటరి తల్లులుగా, ఒంటరి మహిళలుగా, వృద్ధులు, చిన్నారులు తండ్రి ఎంతోమంది ఉన్నారు నాయన. కనికరించి వారికి అందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నా జీవితంలో, మా అందరి జీవితంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఆశీర్వాదమును బట్టి నీకు వందనములు మా తండ్రి. మరి రేపటి దినాన పునరుత్థాన దినంలో మేము నీ సన్నిధిలో కుటుంబ సమేతంగా ఆరాధించడానికి కృప దయచేయండి ప్రభా. మరి రాత్రి అంతయు నీ కాపుదలలో భద్రంగా మమ్మల్ని నిద్రింపజేయండి మా తండ్రి. నీవు నీ యొక్క సురక్షితమైన రెక్కల నీడలో మమ్మలను కాల్చి రక్షించమని ప్రభా. మరి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత ప్రభా మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.